నమస్తే అండి. నమస్తే. నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా! ఆ! అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100 పైన వస్తాయని అంటున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? మేము పక్కా వైఎస్ఆర్ పార్టీ 120+ వస్తుంది అనుకుంటున్నాం. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దానివల్ల ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ లబ్ధిదారులంతా వైసీపీకి వేసారనుకుంటున్నాం. ఎందుకు వేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఏం చేశారని వేశారు? మా ఊరికి అంచనా వేసుకుంటే రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, తర్వాత విలేజ్ డాక్టర్ 104 మంత్లీ రావడం. ఇంతకుముందు మెడిసిన్ కావాలంటే నర్సీపట్నమో కేడీపేట వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఈసారి ప్రతి నెల 1వ తారీఖుని 104 వచ్చి ఇంటింటికి మెడిసిన్స్ ఎవరికి అవసరం ఉందో ఆ మెడిసిన్స్ కంపల్సరీగా ఇక్కడే వేస్తున్నారు. దానివల్ల మాకు అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ అభిమానులంతా వైఎస్ఆర్సీపీకే వేసారనుకుంటున్నాం. అలాగే మరి గతంలో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు చాలా హామీలు ఇచ్చారు కూటమి వాళ్ళు. అవన్నీ నెరవేర్చారా? 600 హామీలు ఇచ్చారు. 600 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. లాస్ట్లో చేసాడు. లాస్ట్లో ఒక ఎలక్షన్ 2 నెలల ముందు ఉండగా పసుపు కుక్క కింద 10,000 ఇచ్చారు. జనాలు చంద్రబాబు నాయుడు నమ్మలేదు. అందుకే జగన్కి పట్టం కట్టారు. ఈసారి కూడా లబ్ధిదారులంతా జగన్కే పట్టం కట్టారని నా విశ్వాసం. ఓకే. ఇక చూస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమిగా అనుకూలంగా ఉన్నాయంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కొన్ని చంద్రబాబు నాయుడు అనుకున్న ఛానల్లో వాళ్ళకు చెప్తున్నారు. మా నమ్మకం అయితే ఆల్రెడీ ఓట్లు వేసి ఉన్నాయి కాబట్టి నిక్షేపంగా అందులో ఉన్నాయి. రేపు జూన్ 4న కౌంటింగ్ రోజు మీకే తెలుస్తుంది. మా అంచనా అయితే 120+. ఓకే. కౌంటింగ్కి ఎగ్జిట్ పోల్స్కి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కౌంటింగ్కి ఎగ్జిట్ పోల్స్ కొన్ని వాళ్ళకి చెప్తున్నారు, వైసీపీకి చెప్తున్నారు, టీడీపీకి చెప్తున్నారు. మా నమ్మకం అయితే కంపల్సరీ 120+ జగన్ విన్. ఫైనల్గా వైసీపీదా కూటమిదా విజయం? వైసీపీ విజయం.